కన్ను చిలక గోరంకిలు మనలాగే కలిసిమెలిసి ఉంటాయనంటారు కదా. మనలో చిలకెవరు గోరింకెవరు? నువ్వు చిలకవి, నేను గోరంకిని. మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోతాం. ఎప్పుడు ఇలాగే ఉండిపోతే మన పనులు ఎవరు చేస్తారు? నేను పని మానేశాను, నువ్వు కూడా మాని. సంతోషించాం గాని ఇద్దరు పని మానేసి ఇంట్లో కూర్చుంటే మరి బువ్వ రావడం ఎలాగా? దానికి ఏమీ లోటు ఉండదు. రేపటి నుంచి మనం డ్రాఫ్ట్స్మెన్ అంటే ప్లాన్లు గీసేయటం, బిల్డింగులు వేసేయటం. నాకు తెలియక అడుగుతాను, పోస్ట్ మ్యాన్ పని కంటే పెద్దదా చిన్నదా? ఏడిసినట్టే ఉంది. డ్రాఫ్ట్స్మెన్ అంటే అంటే చాలా పెద్ద పని, బాగా డబ్బు వస్తుంది. అయితే ఇక మీద నన్ను మర్చిపోతావు అన్నమాట. అప్పుడప్పుడు నన్ను చూడడానికి వస్తుంటావా? కన్ను, ఇంకా అనుమానమేనా? కావలిస్తే నా హృదయం తెరిచు, ప్రతి అణువులోనూ నువ్వే కనిపిస్తావు. నేనెప్పటికీ మర్చిపోను. ఇతనెవరు? ఈయన బొమ్మలు భలేగా చెప్తాడమ్మా. ఈయన చెక్కే బొమ్మలు మరి బొమ్మలు మనుషులో తెలుసుకోలేం, అంత గొప్పగా చెప్తాడమ్మా. ప్రేమా, మల్లయ్యని రుదువా నువ్వు? మల్లయ్య, ఈ అమ్మాయి నా కూతురు, మిస్ ప్రేమ బిఏ. లండన్ నుంచి మొన్ననే ప్లేన్లో వచ్చింది. గ్లాడ్ టు మీట్ యూ. నమస్కారం. మల్లయ్య చిత్రలేఖనంలో అందివేసిన చెయ్యి. బొమ్మలు రాస్తాడు, చెక్కుతాడు. 5 నిమిషాలు అలా నుంచున్నామంటే అచ్చంగా నీలాగా రాసేస్తాడు. ఐ సీ. నా బెడ్రూమ్ డెకరేట్ చేయాలని ఏం చేసావు నాన్న? ఓ 3 నిమిషాల్లో చేయిస్తాను. మల్లయ్య మన చేతిలో ఉండగా డెకరేషన్కి ఏం కుదవమ్మా? మల్లయ్య, మన ప్రేమకి ఏం కావాలో చూడు, నేను క్లబ్కి వెళ్ళి వస్తాను. అలాగేనండి. మేడం ఇదికి రా. ఏమీ ముద్దు, ఇంకా సామాన్ సర్దలేదు? అన్ని టిప్ టాప్ గా ఉంటాయని తెలియదు? నో బ్రెయిన్స్, యూస్లెస్. ఏటమ్మోయ్ కీసరబాసరం అంటున్నావు, పెద్ద శివదర్శనం లాగా. ఇన్నాళ్ళు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను, ఎవళ్ళు పల్లెత్తి మాట లేదు, నా అనిపించుకోలేదు. నువ్వు ఇవాళ వచ్చి అబ్బో ఇంగ్లీష్ తెగానే తెలుగు రాదు కావచ్చు బుల్లికి. గెట్ అవుట్. మిస్టర్, ఈ టేబుల్ మీద డెకరేషన్ డిజైన్స్ ఉన్నాయి, అవి తీసి చూస్తూ ఉండు. ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసి వస్తాను. మల్లు, మల్లు, మల్లు. నో మైండ్, సిట్ డౌన్. చూసావా మళ్ళీ, ఇట్లాంటి డిజైన్ కావాలి నాకు. నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి చూస్తే ముచ్చట పడాలి. ముచ్చటగానే ఉంటుంది, కానీ కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే పర్వాలేదు, నాన్న వచ్చాక డబ్బు అడిగి తీసుకుంటాను. చూడు మళ్ళీ, నేను నిల్చుంటాను, నా బొమ్మ రాయి చూస్తాను. ఏమిటి ఎలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు, మీ ఫోటో ఉంటే ఇప్పించండి, ఇంటి దగ్గర రాసి తీసుకొస్తాను. ఫోటో ఎందుకు? మనిషి ఎదురున్నప్పుడు. ఫారిన్ లో ఆర్టిస్టులు మనిషిని చూసి రాసేస్తారు. నేను రాయగలను, కానీ కొంచెం టైం ఇస్తే ఇంకా బాగా రాస్తాను. ఓకే, ఫోటో ఇస్తాను. లైఫ్ సైజ్ లో నైస్ గా రాసి తీసుకురా. వాట్ మిస్టర్, లేడీస్ కుండే సిగ్గు నీకొచ్చిందేమిటి? ఫారిన్ లో స్త్రీలు పురుషులు చెట్టాపట్టాలు వేసి తిరుగుతారు. ఈ దేశంలో ఏమిటో ఈ సంకోచాలు. నా కన్ను, ఏమిటలా వెళుతున్నావు?
చెప్పవు. ఎంతసేపటి నుంచి కనిపెట్టుకుని ఉన్నానో తెలుసా? కళ్ళు పూలు పూసి కాయలు కాచిపోతున్నాయి. తమరికి రావడానికి ఇప్పటికి తీరింది. త్వరగానే వద్దామనుకున్నాను, కానీ లేదు, అర్థనా లేదు, ఊరుకుందు. ఏదో ఒక సాకు చెప్పి నా కళ్ళ నీళ్ళు తుడుద్దామని నీ ఊహ. నా మీద అసలు నీకు ప్రేమ ఉంటే కదూ. చూసావా, అప్పుడే కోపం వచ్చింది. రాదే, నువ్వు ఇలా చేస్తుంటేను. ఇక్కడ ఈ అమ్మాయికి కోపం, అక్కడ అమ్మాయికి తాపం, మధ్య నా ప్రాణం మీదకి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరు? నాలాగే ఇంకెక్కడైనా ఒక అమ్మాయి ఉందా ఏమిటి? ఉంది. నిన్ను చూచినప్పటి నుంచి నా మనస్సు నీ మీదే ఉంది. మన ఇద్దరి మనస్సులు ఏకమైతే ఎంత బాగుంటుంది అంటుంది ఆ అమ్మాయి. ఓహో, ఇంకో అమ్మాయి కూడా ఉందన్నమాట. ఇంతవరకు నాకు తెలియదే. అవును, బెడ్రూమ్ డెకరేట్ చేద్దుగాని రమ్మని నన్ను మేడ మీదకి తీసుకెళ్ళి అక్కడ ప్రణయ సలాపాలు ఆడేసి రావడంలో ఇంత ఆలస్యం అయిందన్నమాట. సరే, మళ్ళీ అక్కడికే వెళ్ళు. అదేమిటి కన్ను? ఇక మీద నన్ను కన్ను అని పిలవద్దు. నీ దారి నీది, నా దారి నాది. నా వల్ల తప్పేముందని ఇంత కోపం? నా ఆశ నిరాశ అయింది. నా మనసులో మేడలన్నీ గాలి మేడలయ్యాయి. నేను నమ్మిన వాళ్ళని నన్ను మోసం చేశాక నాకెందుకు ఈ జీవితం? ఏ నూతులోనూ గోతులోనూ పడి చస్తే మేలు. చూసావా, నిజం తెలుసుకుంటున్నా. నిజం ఈ ఫోటో చెప్తూ ఉంది. ఆ అమ్మాయి బొమ్మ రాయడం కోసం తీసుకొచ్చాను. నువ్వెందుకు తీసుకొస్తే నాకెందుకు? మనిషి మనసు పూర్తిగా అర్థం చేసుకోకుండా స్నేహం చేయడం నా తప్పు. ఎక్కడికి వెళ్తావు కన్ను? నువ్వెవరు నన్ను అడగడానికి? కన్ను, తెలిసో తెలియకు నా హృదయం గాయపరుస్తున్నావు. నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసా? నేను నిన్ను చూచినప్పటి నుంచి రాత్రింబగళ్ళు నీ మీదే ధ్యానం. ఏ పని చేస్తున్నా నీవే నా కళ్ళ ముందు కనపడుతున్నావు. నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా బలి ఇస్తాను. మల్లు, చూసావా కన్ను, ప్రకృతి కూడా మనల్ని కలిస్తే కలిసిపోదాం. అమ్మా, ఏమమ్మా? అమ్మా, ఏమిటో చెప్పు. మన మల్లయ్యని ఎవరో కొట్టేశారమ్మా. అయ్యో, ఎవరు కొట్టారు తల్లి? రా వెళ్ళి చూద్దాం. వస్తానమ్మా. బ్లడీ ఫూల్. ఎవా? నువ్వు కాదు, అతను. ప్రేమ అంటే ఏమనుకున్నాడు? ఎలాగాని ఎలా ఇల్లు కదిలి వెళ్ళొద్దు అంటే వెళ్ళావు. నా మాట వింటావా? ఇంటే నాకు ఈ కర్మ ఎందుకు పడుతుంది?
ఎవరో రౌడీలు కొట్టేశారు. ఏంటి చేయటం బాబు? ఒలే బాబుని మాట్లాడించకు, ఆయాసం వస్తుంది. మా దేవి గారు వచ్చి రండి తల్లి రండి. రాముడు, లచ్చి, మీరంతా ఈ ఊళ్ళోనే ఉన్నారా? అవునమ్మా. చిన్నప్పుడు నేను చూసిన కుర్రాడేనా ఈ మల్లయ్య? అవునమ్మా. చూడండి తల్లి, ఎవరో ఎలా కొట్టేశారో. మల్లయ్య లే మల్లయ్య, పడుకో. అమ్మా, మీరు మా దేవి గారమ్మా. మిమ్మల్ని చూసేసరికి నా బాధ అంతా మాయమైపోయిందమ్మా. అమ్మా, నాకు తెలకడుగుతాను, మీరు చచ్చిపోయారని చెప్పుకున్నారు.